రాము, నువ్వు అందరి గురించి ఆలోచిస్తున్నావు కానీ నా గురించి అస్సలు ఆలోచిస్తలేవు రాము. నీకు ఇష్టం ఉంటే అయిపోతుందా రానమ్మా, నాకు ఇష్టం ఉండద్దా? ఓ అంతేనా, మన గురించి మనకు తెలిసిందని భయపడ్డా కదా. మామయ్య ఇంత కష్టపడి చదువుకున్నా కదా, జాబ్ వచ్చినాక పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా. నాకు అన్వేష్ బావంటే అస్సలు ఇష్టం లేదు, నువ్వంటే ఇష్టం రాము. అయ్యో రానమ్మా, ఎందుకు ఎడతారు మీరు? రే బోర్లో నీళ్ళు అయిపోయినట్టున్నాయా, తాక్కుంటా పోతుంది. చిన్నయ్యకి చెప్పిగా ఈ బోర్ను అడిగియాలి ఒకసారి. ఓ కనకయ్య తాత, పొద్దుగాలనే పనికి వచ్చినావు? వర్షం పడితే గల్లు గిట్ట పోతాయని వచ్చిన. అవునా తాత, ఇలా వర్షం పడతట్టున్నదిగా, నాటేద్దాం అనుకుంటాను కానీ ఇక ఏమవుతుందేమో. వర్షం పడితే నాటాగుతా రాము, వాళ్ళే వేస్తారు. నాట ఆగదు కానీ మళ్ళీ వర్షం పడ్డా అనుకో, మళ్ళీ తెల్లారేయాల్సి వస్తుంది, మళ్ళీ కూలోళ్ళు రేపు వస్తారా? నువ్వు అన్నది నిజమే కానీ ఆ రాము ఎంతమంది వస్తారు కూలోళ్ళు? ఈ 5 ఎకరాలకు 30 మంది వస్తాలుగా, ఏమవుతుందేమో చూడాలి. 30 మంది అంటే 5 ఎకరాలు 4 గంటల వరకు అయిపోతుంది రాము. సరే సరే తాత, నువ్వు ఆ ఒడ్డు ఎక్కువ, నేను పోయి ఆ ముఖం కడుక్కుంటా. ఏంది బిడ్డ టిఫిన్ తినమంటే తినకుండా వచ్చి ఇక్కడ కూర్చున్నావు? నాకేం తినబుద్ధి అయితే లేదమ్మా. ఎందుకు బిడ్డ, ఏమైంది నీకు? బా నాకేం కాలేదమ్మా, పొద్దున ఒర్రేకి ఇంట్లో పో. నిన్న బాగున్ను మా వచ్చి చూసిపోయినని దాని గురించి బాధపడతానవా? అంతా మీ ఇష్ట ప్రకారంగా జరుగుతాను కదమ్మా, నన్ను వదిలే ప్రశాంతంగా. మేమేం చేసినా నీ గురించే కాదు బిడ్డ, నీ మంచి గురించే కాదు మేము చేసేది. నా మంచి గురించి అయితే నేను చెప్పినట్టు వినాలమ్మా. నువ్వు చెప్పినట్టు ఇంటంగా ఇంట్లోకి వచ్చి అన్నం తిందురా. బా నాకు ఇప్పుడు ఆకలి లేదమ్మా, నాకు ప్రాజెక్ట్ వర్క్ వదిలి పొలం కాడికి వెళ్ళొస్తా. నువ్వు ముందు చెప్పినట్టంటే రామును ఉండవందు కాదు బిడ్డ, ఒకదాని ఎట్లా పోతావు? ఎట్లా పోతావు అంటే నేను చిన్నపిల్లలు భయపడకుండా పోవడానికి? నేను పోతాను, ఇంట్లో పో. నారు మొత్తం ఏదిందిగా, ఈ వారం రోజులలో నాటేయాలిగా. ఓ మల్లన్న, నిలబడి చూసుడు కాదు, పని చేయలే. రాము రానమ్మా, నువ్వు మళ్ళీ పొలం కాడికి ఎందుకు వచ్చినావు? నీతో మాట్లాడాలి రాము, ఇట్రా. మళ్ళీ ఈ పొలం కాడికి ఎందుకు వచ్చి రానమ్మా మీరు? ఎందుకని అంటమైంది రాము, నీతో మాట్లాడడానికి వచ్చిన. నాతో మాట్లాడితే ఏమున్నది రానమ్మా, నిన్న మీరు అట్లా చేసినందుకే నాకు భయమైంది. భయమా? నేనేం చేసిన రాము, నువ్వెందుకు భయపడతావు? నిన్న మీరు నన్ను స్లాబ్ పైన పట్టుకొని ఏడ్చిలు కదా రానమ్మా, దాని గురించే నేను మాట్లాడేది. అవును రాము, నాకు బాధ అనిపించింది, ఏడ్చిన. దానికి భయపడేందుకు? భయం కదా రానమ్మా, మీరు నన్ను అట్లా పట్టుకొని ఏడ్చినప్పుడు ఎవరైనా చూస్తే నా పరిస్థితి ఎట్లా? నువ్వు ప్రతిదానికి ఇట్లా భయపడుతుంటే ఎట్లా రాము? ఏమో రానమ్మా, నువ్వు ఇట్లా నాతో మాట్లాడనీకి రాకు, ఎందుకంటే అన్వేషణ నీది పెళ్లి కదా వచ్చే నెల. ఏంటి నాది అన్వేష్ది పెళ్ళ? పగటి కలలు అంటాను రాము, ఏమన్నా? పగటి కళలు నువ్వు కంటాను రానమ్మా. ఇవాళ అన్వేషణ మీ అన్న అయ్యగారి దగ్గర పోయి వరపూజ మాట్లాడుకొని వస్తారంట.
అవునా రాము, మరి ఎట్లా రాము? ఇష్టం లేదని చెప్తున్నప్పుడు ఇట్లనే చేస్తున్నారు వాళ్ళు. ఏమో రానమ్మా, మీ కుటుంబ విషయాలు నా దగ్గర తీయకు. నాకు పొలం పనులు నేను చేసుకోలే, నువ్వు పోయిగా ఇంటికి. ఏంటి రాము, ఊకే నువ్వు ఇష్టమని ఎమ్మడబడతాడు చివగా అనిపిస్తున్నానా? నేను దలుచుకుంటే నాకు మంచి మంచి వాళ్ళు వస్తారు, ఎందుకంత ఎక్కువ చేస్తున్నావు రాము? నేనేం ఎక్కువ చేస్తాను రానమ్మా, నీకు మంచి మంచి వాళ్ళు వస్తే వాళ్ళనే చేసుకో, నా వెంట ఎందుకు పడతాను? అదే రాము, చిన్నప్పటి నుంచి నువ్వు అంటే ఇష్టమని మీద ప్రేమ పెంచుకున్నా కదా, అదే నేను చేసిన తప్పు. అర్థం చేసుకో రాము, నువ్వు అంటే ఎంత ప్రేమ ఉంటే నేను వెంట పడతావు చెప్పు. ప్లీజ్ రాము, అర్థం చేసుకో. నువ్వే నన్ను అర్థం చేసుకోరానమ్మా, ఈ దండం పెడతా. ఇక్కడి నుంచి వెళ్ళిపో, ఎవరన్నా చూసినా కూడా నాకు ప్రాబ్లం అవుతుంది. నువ్వు ఎప్పుడు చూసినా పక్కల గురించి ఆలోచిస్తావు రాము, నా గురించి ఎప్పుడు ఆలోచించావు కదా. చిన్నప్పటి నుంచి నీ మీద ఎంత ఇష్టం పెంచుకున్నా రాము. మీరు మళ్ళీ ఎందుకు ఎడతారు రానమ్మా, మీరు ఏడవకండి ప్లీజ్. మరి నేను ఏం చేయాలి చెప్పు రాము, నువ్వు ఎంత చెప్పినా అర్థం చేసుకుంటలేవు కదా. నేనేం చేయాలి చెప్పు రానమ్మా, వాళ్ళు నీకు పెళ్లి చేస్తా అంటారు, నువ్వేమో నేను అంటే ఇష్టం అంటాను. ఇప్పుడు నేనేం చేయాలి చెప్పు? వాళ్ళు ఏమైనా చేసుకోండి రాము, నాకు నువ్వంటే ఇష్టం, నేను నిన్నే పెళ్లి చేసుకుంటా. నా మనసులో మరి నీకు చెప్పిన రాము, ఏదో ఒకటి ఆలోచించుకొని చెప్పిగా నాకు. సరే రానమ్మా, మీరైతే ఫస్ట్ ఇక్కడి నుంచి ఇంటికి పోండి. బామ్మర్ది బా, ఈ వర్షాకాలం ఉన్నో చలికాలం అసలు ఇక చల్లటి బిల్లే తాగద్దు. తాగి గొంతంతా పోయింది. ఆ బీర్లు బంద్ చేయి బావా, వైన్ తాగు మంచితోటి. అదే ఇక మంచిగా వైన్స్ పోయి ఒకటి మంచి వైన్ తీసుకొచ్చుకున్నాం. తీసుకొచ్చుకున్నాం బావ. అట్లనే మొత్తం మామిడి తోటకంతా చీమలు బాగా పడతాయి బామ్మర్ది, ఏదైనా ఒక మందు తీసుకొచ్చి కొట్టియాలి. కొట్టిద్దాం బావా, అట్లనే చేతులకి ఇట్లా వస్తుంది, దానికి కూడా మందు కొట్టిద్దాం. కొట్టిద్దాం బామ్మర్ది. ఈ జనంతా వర్షాలు వెలిసి ఎండ కొట్టిందనుకో ఇక మొత్తం తోటపైన పెట్టుకున్నాం. అవును బావా, ఇంకొక నెల రోజులు అయితే మన నాట్ల పని అంతా అయిపోతుంది, తర్వాత నిమ్మలంగా అన్ని పోయి తోట పని పెట్టుకుందాం ఇక. అంతే బామ్మర్ది. ఇప్పుడు మళ్ళీ ఎట్లా రాణితోటి మ్యారేజ్ అవుతుంది కదా, సో ఆ మ్యారేజ్కి ముందే ఈ తోట పనులు పొలం పనులు అన్నోడు కొట్టుకోవాలి. మ్యారేజ్ అయిన తర్వాత అంత ఆగమా ఉంటుంది. అంతే బావా, నువ్వు చెప్పింది కూడా వాస్తవమే. కానీ బామ్మర్ది రాణి మా నాన్నతోటి మొన్న 2 సంవత్సరాల తర్వాత పెళ్లి చేసుకుంటా మామ అని చెప్పేసి అనకపోనుండే. మా నాన్న రాణికి ఇష్టం అలా అని చెప్పేసి మా నాన్న అడుగుతాడు. నేను అమ్మ ఎంత చెప్పినా అది వినిపించుకుంటలేదు బావా. మరి ఏం చేద్దాం చెప్పు. అది మొన్ననేమో రాముగాని తోటి అంత మంచిగా చెప్పింది, జాబ్ చేస్తా 2 సంవత్సరాల వరకు అని చెప్పేసి. అంటే దాని మనసులో పెళ్ళి ఇప్పుడు చేసుకోవాలని లేదు. నాకు ఆ రామగానే డౌట్ కొడుతుంది బావా, వాడు నిజం చెప్పిండంటావా మరి వాళ్ళిద్దరు నాటకాలు పడతా? నాకు కూడా అదే డౌట్ కొడుతుంది బామ్మర్ది. వానికి ఎంత తెలివి ఉంటే మనం చెప్పకముందే వాడు రికార్డ్ చేసుకొని వస్తాడు. అవును బావ, నాకు కూడా తేడా కొడుతుంది కన్నా. సరే రామగాడను చెల్లె మాట్లాడుకునేటప్పుడు ఫోన్ కాల్ ఉండి ఇందాం మనం. సూపర్ ఐడియా బామ్మర్ది. ఇప్పుడు వాళ్ళు మాట్లాడుకున్న నిజమా అబద్ధమా అని చెప్పేసి మనకు అర్థమవుతుంది. రాముగారిని ఫోన్ చేసి రమ్మాను. హలో, చిన్నయ్య. అరే రాముగా, నేను బావ ఇక్కడ తోటలో పెట్టి రారా. సరే వస్తానా చిన్నయ్య. ఏం చేస్తానవు రాని? కొత్త ఆఫీసర్ కట్టుకున్నా కదా, నా ఫ్రెండ్స్కి ఫోటో పంపించుకుంటానా. ఎప్పుడు చూసినా ఫోన్ పట్టుకొని ఫోటోలు దిక్కుంటా మందికే పంపు. ఊకే ఏం పనిగా నీకు? ఎందుకే అమ్మా అట్లా మాట్లాడుతున్నావు? ఫోటో దిగిన తప్పేనా? ఈ బావతోటి పెళ్లి అయ్యేదాకా ఈ ఫోటోలు దిగుడు ఫోన్లు మాట్లాడు బంద్ చేయి. ఏంది అమ్మా, నువ్వు ఒకటి అంటావు, అన్న ఒకటి అంటాడు, అన్వేష్ బాబు ఒకటి అంటాడు. అసలు నాకు ఇంట్లో ఉండాలంటే పిచ్చిలేస్తాంది. బిడ్డ, మనం ఆడపిల్లోళ్ళం. మనం నీ పెళ్లి అయ్యేదాకా ఎంత మంచిగా ఉంటే అంత మంచిది మనకు. ఇప్పుడు నేను మంచిగా లేకపోతే ఏం చేస్తానమ్మా? ఎందుకు ఇట్లా చేస్తున్నా అంత నన్ను? నిన్ను ఎవరేమేమంటలేం బిడ్డ, ముందు జాగ్రత్త చెప్తాను. ఇది జాగ్రత్తతో చెప్పినట్లేదమ్మా, నా మీద అనుమానంతో చెప్పినట్టున్నది. నువ్వు ఎట్లా నన్ను అనుకో బిడ్డ, బయట తిరుగుడు పొలాల కాడికి పోవుడు బంద్ చేయి. బా చిన్నయ్య, ఎందుకు రమ్మన్నారు? రాముగా, చిన్న పని ఉన్నారా నీతోని? పొలం కాడ ఏం చేస్తున్నావురా? ఏం లేదు చిన్నయ్య, ఈ వారంలో నాటేసి ఉన్నది కదా, ఒట్లు పెడతాను అందుకే. సరే రాము, నీకు మళ్ళీ పనప చెప్తానా. వచ్చే నెల పెళ్లి పెట్టుకుంటున్నాం కదా, నీకు ఇష్టమా లేదా పోయి రానమని అడుగు. సరే చిన్నయ్య. కానీ రాముగా, నువ్వు ఇక్కడనే మాకు ఫోన్ చేసిపో, మేము లైన్లు ఉంటాం. మీరు మాట్లాడుకునే మొత్తం మేము ఇద్దరం వింటాం. బిడ్డ ఫోన్ కట్టేందనుకో అస్సలు మంచిగా ఉంటుంది. సరే అన్వేష్ అన్న. అరే రాముగా, ఇప్పుడు ఫోన్ చేస్తానా నీకు, నువ్వు చెల్లె మాట్లాడుకునే అంతా అయిపోయేదాకా ఫోన్ కడియద్దు నువ్వు.
తేడా వచ్చిందనుకో వేసేద్దామని. చేసుడేవాన్ని. రానమ్మా, నీతో కొంచెం మాట్లాడాలి, ఇటు రావా? ఏంటి రాము, ఏం మాట్లాడాలి నాతోటి? ఏం చేస్తారు రానమ్మా, తిన్నారా? తిన్నా రాము. ఏంది ఇట్లా వచ్చినావు? పొలం పనులు అయిపోయినాయా? ఇంకా అయిపోలే రానమ్మా, మళ్ళీ పొలం కాడికి పోవాలి. సరే రాము, చెప్పు, ఏదో మాట్లాడాలన్నావు. నాటెత్తాను కదా రానమ్మా, మీరేదో ఫోటో తీసుకుంటా అన్నారు కదా, అది చెప్పడం కోసమే వచ్చిన. ఓ అవునా రాము, లైట్ తీసుకొని నాకు ప్రాజెక్ట్ వర్క్ మీద అంత ఇంట్రెస్ట్ లేదు ఇప్పుడు. ఎందుకు రానమ్మా, ఏమైంది? ఎట్లాగో నెక్స్ట్ మంత్ పెళ్ళేగా రాము, కష్టపడి ప్రాజెక్ట్ వర్క్ ఫినిష్ చేసిన యూజ్ ఉండదు కదా. అవునా రానమ్మా, ఎందుకు అట్లా అంటున్నావు రానమ్మా? పెళ్ళైనాక కూడా అన్వేషణ జాబు పంపిస్తా అంటాను కదా. ఏమో రాము, నాకు అసలు పెళ్లి చేసుకోవాలని ఆలోచన లేదు. 2 సంవత్సరాలు చేసుకుందాం అనుకున్నా, కానీ ఇంట్లో వాళ్ళ ఫోర్స్ వల్లనే చేసుకుంటాను. బయట వాళ్ళని పెళ్లి చేసుకున్నట్టుగా బాధపడతాను రానమ్మా. మీ అన్వేష్ బావనేనే మంచిగా చూసుకుంటాడు. అందుకే కదా రాము, పెళ్లి ఇష్టం లేకుండా ఇంట్లో వాళ్ళ బలవంతంతో చేసుకుంటాను. అవునా రానమ్మా, మరొకసారి అన్వేషణతో మాట్లాడి చూడపోయాను. అవును రాము, మాట్లాడదాం అనుకుంటాను. సరే రానమ్మా, మీరు ఇంట్లో పోండి, నాకు పొలం కాడ పని ఉన్నది. ఏంది రానమ్మా, అన్వేషణకు మీ అన్నకు అట్లా డౌట్ వస్తుంది నీ మీద నా మీద? ఏమో రాము, అసలు ఏం జరుగుతుందో కూడా నాకు అర్థం కావట్లేదు రాము. ఇంతసేపు మనం మాట్లాడుకునే అన్ని ఫోన్లు విన్నారు రానమ్మా, ఇంత డౌట్ ఎందుకు చెప్పు వాళ్ళకు? ఇక నీకే తెలియాలి రాము, నువ్వే కదా వాళ్ళతో తిరిగేది. ఒకవేళ నువ్వు నన్ను ప్రేమిస్తానని వాళ్ళకు తెలిసిందనుకో, నన్ను చంపేస్తారు రానమ్మా. ఇక వాళ్ళ గురించి పక్కన పెట్టి రాము, నువ్వు ఫస్ట్ నన్ను యాక్సెప్ట్ చేస్తేనే కదా వాళ్ళ గురించి ఆలోచించేది. నువ్వే నన్ను ఇష్టపడుతున్నావు లేదా క్లారిటీ లేదు, వాళ్ళని చంపడానికి ఎందుకు వస్తారులే. సరే రానమ్మా, నేను వెళ్తేగా నువ్వు జాగ్రత్తగా ఉండు. వెళ్తూ కానీ ఒకసారి నా గురించి ఆలోచించు రాము. రానమ్మా, నేను మీ ఇంట్లో పనుని కాకపోతే మాత్రం నీ గురించి ఆలోచించేవాడిని, కానీ నాకు అంత అదృష్టం లేదు రానమ్మా. అరే ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నావు రాము? నేను చదువుకున్న దాన్ని కదా, నేను జాబ్ చేసి ఇద్దరం కలిసి బతకొచ్చు కదా. అమ్మగారికి ఉన్న చిన్నయ్య గారికి నేను మోసం చేయలేను రానమ్మా, ప్లీజ్. అన్వేషణ, చిన్నయ్య మాట్లాడుకునేదాన్ని తిన్నారా? విన్నాంరా రాము, చెల్లెకు బావ అంటే ఇష్టమే కానీ జాబ్ చేయాలనిపిస్తున్నట్టున్నది. అంతే చిన్నయ్య, ఇక జాబ్ కూడా ఇంట్రెస్ట్ లేదు, పెళ్ళే చేసుకుంటా అంటుంది కదా. అవునరా రాము. బావా మాట్లాడుకునే తిన్నావు కదా, నీ డౌట్ క్లియర్ అయింది ఇప్పుడైతే? క్లియర్ అయింది బామ్మర్ది. ఇక నేను కూడా ఒకసారి సాయంత్రము రాణితోటి మాట్లాడతా. సరే బావా, చెల్లెతో మాట్లాడు. అరే రాముగా, ఇప్పుడు మేము విన్నట్టుగా రానమ్మకి చెప్పక ముచ్చడా. రాము నన్ను తిన్నావారా? తినలే పటేలా ఇంకా? అరే తిన్నాక పని చేస్తూ కానీ చారా. మీరు తినండి పటేలా, నేను మా ఇంటికి పోయి తింటా. అరే రారా రాము, ఇద్దరం కలిసి తిందాం రా. సరే పటేలా, వస్తానా. అన్నం తినమంటే మొహం ఆడబడతాను ఇందిరా. లేదు పటేలా, నేను ఎట్లా ఇప్పుడు ఇంటికి పోయి తినేదే కదా. నువ్వు మళ్ళీ ఇప్పుడు ఇంటికి వెళ్ళి తినేమొస్తావురా, తిను. డాక్టర్ మొత్తం తుంటాలుగా పటేలా, మరి నాటెప్పుడు ఎత్తాలు? రేపు నాటేస్తాను రాము, ఆ బీహార్లో రమ్మని చెప్పిన. బీఆర్ వాళ్ళ? ఇప్పుడు అందరూ బీఆర్ వాళ్ళతోనే నాటేపించుకుంటారు కదా పటేలా. వాళ్ళైతేనే కొంచెం మంచిగా పని చేస్తారు రా. ఎకరానికి 4,500 మాత్రమే తీసుకుంటారు.
ఇక నేను ఆల్రెడీ మన ఊరోళ్ళని గుర్త మాట్లాడుకున్నాం పటేలా, మా అమ్మగారే మాట్లాడేళ్ళు. సరేరా రాము, మరి ఆ చెరువు కింద తెప్పేస్తున్నారు. అది ఇప్పుడు ఏడైతుంది పటేలా, ఇక్కడ ఉన్న 15 ఎకరాలు అయిపోయింది అనుకో, అప్పుడు దాని గురించి ఆలోచిస్తాం ఇక. సరేరా రాము, సాయంత్రం 6 గంటలకి సిటీకి వెళ్తున్నారా? ఆ మోటార్ బంద్ చేయి. సరే పటేలా, నేను బంద్ చేస్తుంది. అరే రాముగా, పొలం పనిష్మెంట్ ఏం చెప్తున్నారు నువ్వు? ఇప్పుడే పని అయింది పటేలా, అన్నం తింటాను అందుకే. నిన్ను ఇంటికి చెన్నగా చెప్పినా కదా ఆ టిఫిన్ వాళ్ళే. నా టిఫినేరా? నేను అన్నం తినమని చెప్పాను. వెళ్ళి ఇప్పుడు. అరే సురేష్ గారు, నేను నీతో మాట్లాడతాడు, మరి రామగారితో మాట్లాడతానా? నీకు తినడానికి తిండిలే ఇంటికాడ గవర్నమెంట్ తింటున్నారు నువ్వు ఇక్కడ. వానికి నాకు వడా తెలిసి కూడా నువ్వు వాంతి ఎట్లా తింటావురా? నా ఇద్దరు తింటూ అనుకున్నారా నువ్వు బయట? అట్లేం లేదు పటేలా. అరే సందీపు, నేనే తినమన్నారు వాడిని అంటే నా అన్నాను, వాని తప్పేం లేదు. అరే రాముగా, నువ్వు వాడిని వాంతో మాట్లాడతాను ఇప్పుడు. తప్పైంది పటేలా. మనం ఇంటికి మాట్లాడుకున్నారా? పొద్దుటి నుండి తిండి తినకుంటే ఎక్కడికి పోయినావు? తిండి పక్కన పెట్టే అమ్మ, ఈ రామగారు చూస్తాను కోపం వస్తుంది నాకు. ఏమైంది కొడుక గట్ల గొప్పడతావు? వానికి మనం తిండి పెట్టినట్టు సురేష్ అంతా తింటండి పోయి. అరే రాము, మేము తిండి పెడతలేము. అరగా సురేష్ గారిని ఎందుకు తిన్నావు? వానికి మనకు పడది. వాడికి గవర్న ఎందుకే అమ్మ, వాడు మనకంటే సురేష్ గారు ఎక్కువైతాను వానికి. మాకంటే సురేష్ గారు ఎక్కువైతే వాని దగ్గరనే ఉండిపోరా, మాకెందుకుంటాను నువ్వు? అరే రామ్గా, నువ్వు ఇంకోసారి సురేష్ అంతా కడితే అసలే మంచిగా చెప్తానా. చిన్నప్పటి సంది నా కొడుకు లెక్క నేను జాతే పోయి సురేష్ గారిని తిండి తింటానవా? అట్లేం లేదు అమ్మగారు, నేను అద్దద్ద అంటే ఆ సురేష్ అన్ననే తినమన్నాడు నన్ను. వానికి మనకు మాటలు వెళ్ళేవా? వాని తిండి ఎట్లా తింటావురా నువ్వు? వాడు మా నుంచి దూరం చేయాలని దగ్గర అవుతాడు కావచ్చురా, ఆలోచించుకోవారా గంత మాత్రం? నేను అంత దూరం ఆలోచించలే అమ్మా. మరి ఏం ఆలోచిస్తానవరా? 20 ఏళ్ళ దగ్గరకు వచ్చినా కొంచెం అని ఉండదా ఆలోచన నీకు? ఇంకోసారి సూర్యగాంతోడు కనపడ్డదంటే అస్సలే మంచిగుండదు. ఏమైంది అమ్మా? రామునేమో అంటున్నావు? ఏం చెప్పాలి బిడ్డ, రాంగాడు మన ఇంట్లో వండుకుంటా సురేష్ గాని తిండి తింటాడు. సురేష్ అన్న ఎవరే? మన అన్నయ్య కదా, పొలం కాడ అట్లా తిన్నట్టున్నాడు, దానికి ఎందుకు అంటానవే? అన్న అయితే వానికి మన పడతాందా? అన్న మీదకి పారెత్తిండట, మన వాని తిండి ఎందుకు తినాలి వీడు? రాము, ఎందుకు అట్లా చేసినావు చెప్పు? నేను వద్దు అంటే ఆ సురేష్ అన్ననే పిలిచి తినమన్నాడు రానమ్మా, అందుకే తిన్నా ఇక. అమ్మ, ఆయన బలవంతం చేస్తే తిన్నా అంటున్నాడు కదా, రాముని ఏమన్నా వదిలే. నువ్వేందే వాందికు మాట్లాడతావు? నీకు అవసరం లేదు ఇంట్లో బా. మొన్న నేను టిఫిన్ తీసుకుపోతే నన్ను తిట్టిల్లు, ఇప్పుడు సురేష్ అన్న దగ్గర తినడం తిడతాను. రాము ఎట్లా కనబడతాండి మీకు? వాడు చేసే పనిలో తిట్టకపోతే ఏం చేస్తామే? బాగా వెనకేసుకొస్తాను. అరే వెనకేసుకో రావడం ఏం లేదమ్మా, నిజం మాట్లాడుతున్నా. రానమ్మా, అమ్మగారు మీరు నా గురించి గొడవ పెట్టుకోకండి. ఇంకోసారి ఆ సురేష్ అన్నతో మాట కూడా మాట్లాడా. రాము, మా అమ్మ అన్నయ్య అన్నారు, నువ్వేం పట్టించుకోకు. సురేష్ అన్న కూడా మా అన్ననే కదా, ఏదో గొడవలైనా మేము మాట్లాడతలేం, నువ్వు మాట్లాడొచ్చు. లేదు రానమ్మా, నేను చేసిన తప్పే. ఇంకోసారి ఆ సురేష్తో మాట కూడా మాట్లాడా. రాము ఇంకోసారి మాట్లాడిందని తెలిసింది అనుకో, ఇంట్లోకెళ్ళే పంపిస్తాను నిన్ను. రాము, అమ్మన్న మాటలు ఏం పట్టించుకోకు నువ్వు. సరే రానమ్మా, కానీ మీరు నా కోసం మీ అమ్మగారితో ఎందుకు గొడవ పెట్టుకుంటాను? చెప్పినగా రాము, నిన్ను ఎవ్వరేమని అస్సలు ఊకోను. మీరు ఇట్లా మాట్లాడుతా అంటే నాకు కూడా ఒక కుటుంబం ఉంటే మీలాగే సపోర్ట్ చేసే వాళ్ళు కావచ్చు కదా రానమ్మా. నువ్వేం బాధపడకు రాము, నీకు ఎవరున్నా లేకున్నా నేను ఎప్పటికీ నీకు తోడుంటా. ఏంది రాము, అన్వేష్ బాబు ఇప్పుడు ఫోన్ చేస్తాడు? ఏమో రానమ్మా, ఎందుకు చేస్తాడో మాట్లాడు ఒకసారి. హలో బావా. హలో రాణి, ఎక్కడున్నావు? ఏం లేదు బావా, ఇంటికాడనే ఉన్నా. నీతోటి కొంచెం మాట్లాడేది ఉన్నది రాణి, మన మర్రి చెట్టు కిందికి రా. ఇప్పుడేనా బావా? అవును రాణి, అర్జెంటు నీతో మాట్లాడాలి, మరి కిందికి రా. సరే బావా, ఒక్కదాన్ని ఏం రావాలి, రాముని తీసుకొని రానా? ఓకే రాణి, రాముగాని తీసుకొని రా. సరే బావా. రాము, అన్వేష్ బావ ఎందుకో రమ్మంటాడు, వెళ్దాంపా. మీరిద్దరు మాట్లాడుకుంటే నేనెందుకు రానమ్మా, మీరే వెళ్ళండి. నేను ఒక్కదాన్ని ఏం పోవాలి రాము, నువ్వు వస్తున్నావు ఆల్రెడీ బావతో చెప్పిన, దా వెళ్దాం. ఏంది బావ, ఏదో మాట్లాడని చెప్పేసి అన్నావు?
అదే రాని 2 years తర్వాతనే పెళ్లి చేసుకుందాం అంటాను కదా, దాని గురించే మాట్లాడదామని చెప్పేసి. అవును బావా, 2 years నాకు జాబ్ చేయాలని ఉంది. ఎందుకు రా నా కోపం తెప్పితో? నేను ఎట్లయినా మ్యారేజ్ అయిపోయిన తర్వాత నీకు జాబ్ చేయమని చెప్తాను కదా. ఎందుకు అట్లా అరుస్తున్నావు బావా? నిమ్మలంగా చెప్పరాదు. నీకు ఎప్పటి నుంచో చెప్తున్నావు కదా, నీ స్టడీ అయిపోయినాక మ్యారేజ్ చేసుకుందామని చెప్పేసి. నువ్వు మా నాన్న ముందే ఎట్లా అంటావు 2 years తర్వాత నేను మ్యారేజ్ చేసుకుంటా అని? అరే మామే అడిగిన కాబట్టి చెప్పేసిన, ఎందుకంత సీరియస్ అవుతున్నావు బావా? అంటే నీకు తెలివి ఉన్నాయనుకొని చెప్పేసి మాట్లాడతానవా? నీకు అన్నయ్య మాట్లాడి నీతోటి, అత్తమ్మ మాట్లాడి నీతోటి, నేను కూడా నీకు చెప్పిన 2 years తర్వాత అంటే అర్థం అని చెప్పేసి. మళ్ళీ ఎట్లా చెప్తావు మా నాన్నతో నువ్వు? నేను ఎవరిని ఆలోచించలే బావా, మామే అడిగేసరికి నేను సడన్గా చెప్పేసిన. అదే డిగ్రీ చదువుతావు కానీ తెలివి అవుతుండదు, ఎప్పుడు ఏం మాట్లాడో తెలియదా? బావా దీంట్లో నా స్టడీని అసలు ఇన్వాల్వ్ చేయక చెప్తున్నా. ఏంది రాని చేయలేపు మాట్లాడతాను? మీ అన్న లెక్క మీ అమ్మ లెక్క అనుకుంటానవా? సరితే దొడపని అని రాలుతాయి. ఇంకోసారి ఎక్కువ తక్కువ మాట్లాడనుకో రాని, అస్సలు బాగుండదు. మరదలని చెప్పేసి చూకుంటే బాగా మాట్లాడుతున్నావేంది? సారీ బావా, తప్పైంది. సారీ కాదు రాని, వచ్చే నెల పెళ్లి చేసుకుందాం అంతే, నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా. ఏదో మరదలు కదా, చిన్నప్పటి నుంచి అత్తమ్మ ఉన్న మా నాన్న మాట అనుకున్నారు కదా అని చెప్పేసి నిన్ను పెళ్లి చేసుకుంటా అని చెప్పేసి అనుకున్నా, లేకపోతే నిన్నెవరు చేసుకునేటోడు? మా నాన్నను మీ అమ్మ ఇద్దరు వాళ్ళు మనకు పెళ్లి చేస్తే మంచిగా ఉంటా అని చెప్పేసి అనుకుంటారు కాబట్టి వాళ్ళ మాట నేను కట్టుబడి ఉంటానా, లేకపోతే నాకు పిల్లలు దొరకక కాదు. బావా నీకు నన్ను చేసుకోవడం ఇష్టం లేకపోతే చేసుకోక, ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నావు? ఈ పౌరు మాట్లాడకని చెప్పేసి అంటానా? ఇప్పుడు నీ వల్ల నేను మా బామ్మది అత్తమ్మ మా నాన్న అందరినీ బాధ పెట్టాలా? చదువుకున్నాడు కాదు, ఒక్కసారి కుటుంబం గురించి ఆలోచించు. అరే రామా నేను వెళ్తాను రా, ఇంటికాడ దింపు రాడమ్మను. చూసినావు రాము, బావ ఎట్లా తిడుతున్నారు నన్ను? మా బావ మా అన్న వీళ్ళంతా సైకో కావాలి కాబట్టి నాకు అంత ఇష్టం ఉండదు వీళ్ళంటే. తిడితే తిట్టని రానమ్మా, అన్ని మాటలని మిమ్మల్ని ఇక్కడ ఒంటరి వదిలేసిపోతాండి. అందుకే కదా రాము, చిన్నప్పటి నుంచి వాళ్ళంటే నాకు అసలు నచ్చదు. రానమ్మా, నేను ఒకటి అడుగుతా, నిజం చెప్తారా? అడుగు రాము, నీతో నేను అబద్ధం చెప్తా. అన్వేషణ మంచిగా డబ్బులు ఉన్నాడు, రియల్ ఎస్టేట్ చేస్తాడు, అంత మంచివాడు నేను వద్దంటాను. నేను ఎట్లా నచ్చినా రానమ్మా మీకు అసలు? రాము, అమ్మాయిలు ఎవరు అబ్బాయిలలో ఆస్తులు అంతస్తులు చూడరు, మంచి గుణం చూస్తారు. ఆ గుణం నీ దగ్గర ఉంది కాబట్టి నాకు ఇష్టం నువ్వంటే. నిజం చెప్పాలా రాము, నాకు వీళ్ళందరినీ వదిలేసి నీతో ఎక్కడికైనా వెళ్ళిపోయి హ్యాపీగా బతకాలని ఉంది. నిజంగా రానమ్మా, నేనంటే మీకు అంత ఇష్టమా? అక్కడ నా బావతో పెళ్ళి అంటున్నా, నువ్వంటే ఇష్టం అంటున్నా, అప్పుడే అర్థం కాలేదు రాము. నువ్వంటే కూడా నాకు ఇష్టమే రానమ్మా, కానీ ఎంతైనా నేను మీ ఇంటి పనోని, అందుకే నీకు నాకు కుదరదు. అంటే ఇంట్లో నామే ఇష్టం పెట్టుకొని దూరం పెట్టినావు రాము? రానమ్మా, నన్ను నీకంటే ఎవరు మంచిగా చూసుకోరు, కానీ నేను మీ మీద ఆశలు పెట్టుకోవడం అది కరెక్ట్ కాదు కదా. మరి ఇంత ఇష్టం నామే పెట్టుకొని ఇన్ని రోజులు ఎందుకు నటించినావు రాము? రాము ఇప్పటికి అయింది ఏం లేదు, మా అమ్మ గురించి మా అన్న గురించి నువ్వేం ఆలోచించకు, మన లైఫ్ గురించి మన ఇద్దరం ఆలోచించుకుందాం. నువ్వు ఓకే అని సరిపోతుంది. ఏమో రానమ్మా, నాకేం అర్థమైతే లేదు, మీకేం చెప్పాలనో కూడా. ఇప్పుడే నేనంటే ఇష్టం అని చెప్పినావు, మళ్ళీ ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నావు రాము?